దేశ స్వాతంత్ర సంగ్రామం కోసం ఎందరో మహనీయులు వారి ప్రాణాలను ఫణంగా పెట్టి పోరాడారు. వారిలో మహానేతగా, ఉక్కు మనిషిగా ఖ్యాతి గడించిన మహామనిషి మన భారతరత్న సర్దార్ వల్లభాయ్ పటేల్. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా యావత్ జాతి ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తోంది. రన్ ఫర్ యూనిటీ పేరుతో దేశవ్యాప్తంగా ఐక్యతా పరుగును నిర్వహిస్తున్నారు. వల్లభాయ్ పటేల్ జీవిత విశేషాలపై మరిన్ని వివరాలను ఇప్పుడు చూద్దాం. దేశ స్వాతంత్ర్య సంగ్రామం కోసం ఎందరో మహనీయులు వారి ప్రాణాలను పణంగా పెట్టి పోరాడారు. అందులో కొందరే మహానేతలుగా చరిత్ర పుటల్లో నిలిచిపోయారు. వారిలో మహానేతగా, ఉక్కు మనిషిగా ఖ్యాతి గడించిన మహామనిషి భారతరత్న సర్దార్ వల్లభాయ్ పటేల్. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లైన సందర్భంగా స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తిని, పోరాట పటిమను చాటి చెప్పేలా దేశవ్యాప్తంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు జరుగుతున్న ఈ తరుణంలో దేశ ఐక్యతకు కృషి చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా యావత్ జాతి ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తోంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశ సమైక్యతకు, సమగ్రతకు చేసిన కృషికి ఆయనకు నివాళిగా భారత ప్రభుత్వం అక్టోబర్ 31ని ఐక్యతా దినోత్సవంగా నిర్వహిస్తోంది. రన్ ఫర్ యూనిటీ పేరుతో దేశవ్యాప్తంగా ఐక్యతా పరుగు నిర్వహిస్తోంది. लेकिन महासागर में जो मगरमच्छ रहते हैं वो जो खेल कर सकते हैं. ఆధునిక భారతదేశ నిర్మాతగా, మహోన్నత ఐక్యతావాది అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ క్లిష్ట పరిస్థితుల్లో దృఢ నిర్ణయాలు తీసుకోవడం వల్లే ఇప్పుడు మనం చూస్తున్న భారతదేశ చిత్రపటం కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, కచ్ నుంచి కోహిమా వరకు నిండైన ఆకారంలో మనకు కనిపిస్తోంది. ఈ ఘనత దేశాన్ని ఐక్యం చేసిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్కే దక్కుతుంది. సర్దార్ పటేల్ స్వాతంత్ర్యానంతరం అనేక సంస్థానాలను భారత్లో కలిపి ఐక్య భారతాన్ని రూపొందించారు. దేశ సమగ్రత, సమైక్యత పట్ల ఆయనకు ఉన్న దృఢ సంకల్పమే యావత్ భారతాన్ని ఏకం చేసింది. గుజరాత్ రాష్ట్రంలోని నడియాడ్లో 1875 అక్టోబర్ 31న లాడ్లా పటేల్ జవేరీబాయిలకు 4వ సంతానంగా పటేల్ జన్మించారు. 1910లో లండన్ వెళ్లి బారిస్టర్ చదువుకుని 1913లో స్వదేశానికి తిరిగి వచ్చారు. అహ్మదాబాద్లో న్యాయవృత్తి చేపట్టి అనతి కాలంలోనే గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గాంధీజీ పిలుపు మేరకు 1914లో న్యాయవాద వృత్తిని విడిచిపెట్టి స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్నారు. గుజరాత్లోని ఖేడా, బోర్సాద్, బార్డోలీ ప్రాంతాల్లో గాంధీజీ ప్రేరణతో పటేల్ నడిపిన సత్యాగ్రహం, రైతు ఉద్యమాలతో గుజరాత్లోని అత్యంత ప్రభావశీల నాయకుల్లో ఒకరయ్యారు. ఆ ఉద్యమాలు విజయవంతమవడంతో ప్రజలు పటేల్కు సర్దార్ బిరుదునిచ్చారు. సహాయ నిరాకరణ ఉద్యమం, స్వరాజ్ ఉద్యమం, క్విట్ ఇండియా ఉద్యమాలలో సర్దార్ పటేల్ కీలక పాత్ర పోషించారు. పాశ్చాత్య వేషధారణను త్యజించి జీవితాంతం కుర్తా ధోవతులను మాత్రమే ధరించారు. 1930లో ఉప్పు సత్యాగ్రహ ఉద్యమం సందర్భంలోనూ అనంతర కాలంలోనూ అనేక మార్లు ఆయన జైలు జీవితాన్ని గడిపారు. దేశానికి స్వాతంత్రం లభించే నాటికి 562 సంస్థానాలు వేరుగా ఉండేవి. పటేల్ చూపిన చొరవ, పట్టుదల, శక్తియుక్తులతో ఇవి భారతదేశంలో విలీనమయ్యాయి. మిగిలిన జునాగఢ్, జమ్మూ కాశ్మీర్, హైదరాబాద్ సంస్థానాలు ఉంటే స్వతంత్ర దేశంగా ఉంటామని, లేని పక్షంలో పాకిస్తాన్లోనైనా కలుస్తామని, భారత్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కలవబోమని ప్రకటించుకున్నాయి. దీంతో పటేల్ ఉక్కు సంకల్పంతో ఎంతో చాకచక్యంగా జునాగఢ్ను భారత్లో విలీనం చేశారు. బ్రిటిష్ పాలన తరువాత భారత్లో నైజాం విలీనం కాకుంటే దేశ సమగ్రత, సమైక్యతకు ఎంతో ప్రమాదం వాటిల్లుతుందని ముందే భావించిన పటేల్ ఈ ప్రమాదాలను నివారించడానికి దేశ ఏకీకరణే ఏకైక మార్గమని భావించారు. 1948 సెప్టెంబర్లో పోలీస్ యాక్షన్ ప్రకటించి మొత్తం నైజాం ఏరియాను భారత్లో విలీనం చేసిన ఘనత పటేల్కే దక్కుతుంది. దేశ సౌభాగ్యమంతా యువత చేతుల్లోనే ఉందంటూ యువశక్తిని ఉత్తేజపరిచిన పటేల్ ముందు చూపు, ఆయన చూపిన చొరవ, నేర్పరితనం
బుద్ధి సూక్ష్మత, గుండె ధైర్యం నేటి యువతకు స్ఫూర్తిదాయకం. ఏ అంశాన్నైనా ముక్కుసూటిగా ధైర్యంగా చెప్పే దీశాలి సర్దార్ పటేల్ స్వరాన్ని ఇప్పుడు విందాం. जो पुराना हिंदुस्तान जिसके लिए कभी कभी हमें शर्मिंदा होना पड़ता है कि इतनी सदियों तक हम गुलाम रहे, लेकिन आज जो हम आजाद हुए हैं वो आजाद हिंदुस्तान के सुपुत्रों का एक कर्तव्य है कि इसको फिर गुलाम बनने न दे और इसको फिर पीछे हटने न दे, आगे हटाना. तो आज दुनिया का ढंग क्या है, उसी माफक हिंदुस्तान को चलना है. तब तो हिंदुस्तान आजाद जिंदा हो सकता है और आगे बढ़ सकता है. సర్దార్ వల్లభాయ్ పటేల్ సంకల్ప బలమే భారతదేశ ఐక్యతను సుసాధ్యం చేసింది. అందుకే సర్దార్కు మహాత్మా గాంధీ ఉక్కు మనిషి అనే బిరుదునిచ్చారు. భారతదేశ సమైక్యతకు మార్గం చూపింది పటేల్ బహుముఖ నాయకత్వమే. స్వాతంత్రానంతర నవభారత నిర్మాణంలో కీలక పాత్ర పోషించడంతో పాటు భారత సివిల్ సర్వీసుల పునర్వ్యవస్థీకరణ ఘనత కూడా సర్దార్ పటేల్కే దక్కుతుంది. దేశం కోసం సర్వస్వాన్ని త్యాగం చేసిన పటేల్కు ఆయన మరణానంతరం 1991లో భారత ప్రభుత్వం భారతరత్నను ప్రకటించి గౌరవించింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ 143వ జయంతి సందర్భంగా 2018లో గుజరాత్లోని నర్మదా నదీ తీరంలో 182 మీటర్ల ఎత్తులో నిర్మించిన స్టాచ్యూ ఫర్ యూనిటీ పేరిట నిర్మించిన ఈ ఐక్యతా విగ్రహం భారత ఇంజనీర్ల నైపుణ్యానికి ప్రతీకగా నిలుస్తోంది. అంతేకాక సర్దార్ పటేల్కు భారత్ అర్పించే ఘన నివాళిగా విరాజిల్లుతోంది. ఐక్యతా విగ్రహం సర్దార్ పటేల్కు ఎంతో ప్రీతిపాత్రమైన ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్కు చిహ్నంగా, దేశ సమైక్యతకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. ఈ ఐక్యతా విగ్రహం ప్రపంచంలోనే అతి పెద్ద విగ్రహంగా నిలిచింది. సంస్థానాలను విలీనం చేయడం ద్వారా దేశ సమగ్రతను, ఐక్యతను ప్రపంచానికి చాటి చెప్పిన సర్దార్ వల్లభాయ్ పటేల్ పట్టుదల, కార్యదక్షత, ఉక్కు సంకల్పం నవభారతానికి బాటలు వేయడమే కాక నేటి ఎందరో యువతకు ఆదర్శంగా నిలుస్తోంది. బ్యూరో రిపోర్ట్, డిడి న్యూస్ ఆంధ్ర.